నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తుంది. కానీ ఎంతవరకు పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పాటు కాలేదు. పిసిసి చీఫ్ పదవీ కాలం పూర్తయినా దాని ఊసేలేదు. అయితే శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసుకుని ఒక్కో కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రావణ మాసం ఆగస్టు 5న ప్రారంభమై సెప్టెంబర్ 2 వరకు ఉంటుంది. ఈ మాసంలోనే పార్టీ ప్రభుత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని పిసిసి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. క్యాబినెట్ విస్తరణ, పిసిసి నియామకంతో పాటు మరికొన్ని నామినేటెడ్ పదవులు సైతం భర్తీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గవర్నర్ కోటాలో ఖాళీ ఉన్న 2 ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేసింది. కానీ న్యాయపరమైన చిక్కులు రావడంతో ఆ ఫైల్ రాజ్భవన్లో పెండింగ్లో ఉంది. శ్రావణ మాసంలో గవర్నర్ ఆ 2 ఎమ్మెల్సీ పదవులు ఎంపిక పూర్తి చేస్తారనే ప్రచారం ఉంది. ఇటీవలే 37 నామినేటెడ్ పోస్టులు ఫిల్ చేసిన కాంగ్రెస్ మిగతావి సైతం శ్రావణ మాసంలో భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏఐసిసి నేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సైతం 15 ఆగస్టు తర్వాతే ఉండొచ్చని తెలుస్తోంది. అంతకు ముందు ఆగస్టు 3న సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం సీఎం అమెరికాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన అమెరికాలో వారం రోజుల పాటు బస చేయనున్నారు. డల్లాస్ తదితర ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారని తెలుస్తోంది. అన్ని సమావేశాలు పూర్తయిన తర్వాత ఆగస్టు 11న అమెరికా నుంచి రేవంత్ రెడ్డి తిరిగి రానున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి 15 ఆగస్టు సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయనున్నారు. తర్వాత రోజు లేదా మర్నాడు ఢిల్లీకి వెళ్ళి పెండింగ్లో ఉన్న అంశాలపైన అధిష్టానంతో మాట్లాడి వీటన్నింటిపైన క్లియరెన్స్ తీసుకుంటారనే టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి జూలై 1st వీక్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఎవరిని తీసుకోవాలనే అంశంపైన క్లారిటీ రాకపోవడంతో వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం 15 ఆగస్టు తర్వాత మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందని ఏఐసిసికి సన్నిహితంగా ఉన్న ఓ మంత్రి కామెంట్ చేశారు. ప్రస్తుతం అయితే సీఎంతో కలుపుకుని మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. మరో 6గురిని క్యాబినెట్లో తీసుకునే ఛాన్స్ ఉండగా 4 లేదా 5గురితో మంత్రివర్గ విస్తరణ చేయాలని ఏఐసిసి భావిస్తున్నట్లు తెలిసింది. క్యాబినెట్ విస్తరణ టైంలోనే పిసిసి చీఫ్ నియామకం ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని సామాజిక వర్గాల లీడర్లకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి సామాజిక పరంగా న్యాయం పాటించామనే సంకేతాలు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీలో చీఫ్ విప్ పదవులు సైతం భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ 2 క్యాబినెట్ ర్యాంకుతో సమానమైన పదవులు కావడంతో మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలకు ఈ పోస్టులు ఇచ్చి సంతృప్తిపరచాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఇక 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్న సందర్భంగా ఏఐసిసి నేత రాహుల్ గాంధీని రాష్ట్రానికి ఆహ్వానించారు సీఎం రేవంత్. వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ముందుగా ఈ నెల చివరన పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలని పార్టీ నేతలు భావించారు. కానీ లోక్సభ సమావేశాల్లో రాహుల్ బిజీగా ఉండటం, రాష్ట్రంలో వరుసగా వర్షాలు కురుస్తున్నందున దాన్ని వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాత ఢిల్లీకి వెళ్ళి రాహుల్ టూర్ డేట్ ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 90K రీచ్ అయ్యాం. ఈ సపోర్ట్ని ఇలాగే కొనసాగించండి. ఈ ఛానల్ని 100Kలో నిలపండి. అండ్ దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.